ఈ నగరానికి ఏమైంది? మొన్న జనరల్ ఎలక్షన్స్, నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఓటేయాలంటే చాలు ఎక్కడా లేని బద్ధకం. రెడీ కావాలి, బయటకు రావాలి, పోలింగ్ బూత్ వరకు వెళ్ళాలి, లైన్లో నిలబడాలి, ఈవీఎం దగ్గరికి వెళ్ళాలి, ఓటేయాలి. ఎంత పని! ఇదిగో ఇలా అత్యంత లేజీగా బిహేవ్ చేస్తున్నారు. కొందరైతే డబ్బులు తీసుకొని కూడా ఓటేయలేదు. ఆ డబ్బులేవో తీసేసుకున్నాం, వేయకపోయినా ఎవరు అడుగుతారులే అనుకున్న బద్ధక మహాశయులకు పార్టీలు గట్టిగానే షాక్ ఇచ్చాయి. ఎవరెవరు ఓటేశారు, ఎవరు ఓటేయలేదో కనుక్కొని ఓటేస్తావా డబ్బులు ఇస్తావా అని తమదైన శైలిలో డిమాండ్ చేశారంట. వీళ్లతో ఎందుకులే అని లాస్ట్ మినిట్లో వెళ్ళి ఓటేశారంట. ఇలా ఉంటుంది మన ఓటర్ల ఎవ్వారు. ఇక పాపం ఇంకొందరేమో ఓటు వేద్దామనుకున్నా మన ప్రభుత్వం అధికారుల నిర్వాకం వల్ల ఓటు వేయలేకపోయారంట. ఎలాగంటే ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే ప్రభుత్వం పోలింగ్ రోజు సెలవు ప్రకటించింది. కానీ అసలు జూబ్లీహిల్స్ పరిధిలో నివాసం ఉంటూ ఇతర ప్రాంతాల్లో పనిచేసే వాళ్లే ఎక్కువ ఉన్నారంట. దీంతో సెలవు దొరక్క ఆఫీస్కు వెళ్లాల్సి రావడంతో చాలామంది కార్మికులు ఓటు వేయలేకపోయామని పాపం బాధపడిపోయారు. ఇలా జెన్యూన్ రీజన్స్ వల్ల లేదంటే హెల్త్ బాగాలేక ఓటు వేయలేకపోతే ఓకే, కానీ హాలిడేను ఎంజాయ్ చేయడానికి బద్దకిస్తే మాత్రం అస్సలు సహించకూడదు. ఇలాంటి వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కామెంట్ చేయండి.